తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో కాదు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే తెలుగు భాష గురించి తెలుగు వారి గొప్పతనాన్ని గురించి ప్రపంచానికి మెడ్రాసీల గురించి కానీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడి నుంచైనా సరే తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తారక రామారావు గారు గత 2029వ వర్ధంతి నాడు ఇదే పార్కులో ఇదే విగ్రహం దగ్గర కూర్చుని వచ్చి మేము నివాళులు అర్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2018లో హామీ ఇచ్చారో నీరుకొండలో ఎన్టీ రామారావు విగ్రహం కడతానని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మర్చిపోయారా అని మీ ద్వారా మేము వారికి గుర్తు చేస్తాం. తద్వారా వారు స్పందించి నీరుకొండ గ్రామంలో ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక పెద్ద స్టాచ్యూ, ఒక మ్యూజియము, ఒక ఆడిటోరియము, మొత్తం ఒక పర్యాటన కేంద్రం కింద నీరుకొండ కొండ మీద ఎన్టీ రామారావు గారి స్మృతులు తెలుగు ప్రజలకి తెలుగు భాషా ప్రజలకు ఎన్టీ రామారావు అభిమానులకి అందరికీ ఒక దాన్ని తీసుకొస్తానికి క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఆమోదించిందో దానికి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ తీర్మానం చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సార్, చాలామంది ఈ విగ్రహం గురించి కూడా ఒక వేరే విధంగా మాట్లాడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటేనండి, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు విగ్రహానికి అంటూ అన్నది చిన్న కాదది. ఆ కొండ, ఆ ఊరు, ఆ రాజధాని సమీపంలో ఉన్న నీరుకొండ గ్రామాన్ని ఒక ఎన్టీఆర్ మ్యూజియం కింద, ఒక ఎన్టీఆర్ మెమోరియల్ స్టూడియో కింద మొత్తం ఎన్టీఆర్ విగ్రహం కింద కట్టి చేస్తానికి వారు ఒక ప్రణాళిక ఇచ్చారు. రోడ్లు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రోడ్స్ ఉంటాయి, మౌలిక సదుపాయాలు ఉంటాయి, అన్నిటికీ కలిపి చెప్పారు. అలాగే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా కట్టారు మా భారతీయ జనతా పార్టీలో. దానికి కూడా అంత విగ్రహాలు ఏంటని చెప్పి ప్రజలు భారీ చేస్తున్నారు. కానీ ఆనాడు పటేల్ గారు హైదరాబాద్లో ముస్లింస్కి పాకిస్తాన్ వెళ్ళనివ్వకుండా ఏదైతే హైదరాబాద్ని కాపాడి తెలుగు రాష్ట్రానికి ఉంచారో, మహనీయులు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే 83 తర్వాత హిందీలో మాట్లాడి ఆటో వాళ్ళు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా తెలుగు భాషలో మాట్లాడారు. తెలుగు భాషని ప్రతిష్ఠ తీసుకొచ్చి చెన్నై నుంచి కర్ణాటక నుంచి ప్రపంచ దేశాలు కూడా తెలుగువారు ఉన్నారు, ఢిల్లీ గద్దం తన్నేవారని గుర్తు చేసిన మహానీయులు. అటువంటి వ్యక్తి ఒక తెలుగు వాడిగా ఆయనకి చిరస్మరణీయ భావి తరాలు తెలియని బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని గత సంవత్సరం నేనే డిమాండ్ చేశాను. ఆ డిమాండ్కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులందరూ ఒప్పుకుని నిధులు కేటాయించినందుకు ఈ సందర్భంగా మరొకసారి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.